నా పేరు యేసుదాస్ అండి. నేను బల్లమూడు గ్రామం, సేమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా. మన చేలేకి గొర్రెల మేసింది, శుభ్రంగా పైరు నష్టం చేసింది. అయ్యా ఏందయ్యా అని పోయి అడగన పోయేళ్ళకి అతను వాళ్ళు కుటుంబ సభ్యులను అడగనపోయా. వాళ్ళు ఆల్రెడీ అడిగితే వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మని, వాళ్ళ భార్యని, సుబ్బారెడ్డి భార్యని వాళ్ళని అడిగితే ఆ సుబ్బారెడ్డి లేడు. వాళ్ళ బాబాయ్ కొడుకు అడు కూర్చున్నాడు. ఆ అమ్మాయిని అడుగుతున్న వాళ్ళకి ఏంద్రా మాదిగా నా కొడక, నువ్వు అడిగేది ఏంద్రా మా పొలాల్లో రావట్లేదంటరా మీ ఏంద్ర నువ్వు అడిగేదని మమ్మల్ని నెట్టి 2 దెబ్బలు కొట్టాడు మా మిస్సెస్. నన్ను చేతితోటి కొట్టి తాగాడు. కులదాతో చూసి వచ్చాడు. మమ్మల్ని కులం పేరు తిట్టాడు. ఇంకా ఆమెను మేము వచ్చి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు మళ్ళీ ఎంబెట్టే కానిస్టేబుల్ గారిని అక్కడ పరిశీలించమని పంపించాడు. పంపించిన పాటిన కానిస్టేబుల్ గారు చూసి నష్టపరిహారం జరిగిందయ్యా, ఇది అన్యాయమేనని ఆయన చెప్పగలిగాడు. చెప్పినాక మళ్ళీ ఇద్దరం వస్తున్నాము. ఆయన ముందు వచ్చాడు, మేము వెనక వస్తున్నాం. మేము ఊళ్ళోకి పోయి ఎంక్వైరీ చేసుకొని వస్తానని మీరు బాండి స్టేషన్ కాడికి. కానీ మేము స్టేషన్ కాడికి పోయేలోపు వాళ్ళు రెడీగా ఉండి దాడి చేసి కర్రలతోటి, గొడ్డలతోటి, కత్తులతోటి దాడికి మొదలుపెట్టారు. మేము ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయాము. మమ్మల్ని కొట్టారని మా ఫాల్స్ కేసులు, ఇరు వర్గాల కేసులు అంటే మాకే చింతనం ఉంది. ఎవరికి? నాకు నలుగురికి దెబ్బలు తగిలినాయి. ఇంకొకరికి కోట చెయ్యి దెబ్బ తగిలింది. ఆయనకి ఒక రకం ఉంది, ఇబ్బంది ఏం లేదు. అతను ఒక రకం ఉంది. కావాలని ఇది సిఐ గారు నేను చూసుకుంటాను మొత్తం అని చెప్పగలిగాడు. సిఐ గారు ఏం చూసుకున్నాడో నాకేం అర్థం కావట్లేదు. నేను డిఎస్పి గారు వచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు, డిఎస్పి గారు వచ్చారు. వాళ్ళు ఏం పరిశీలిస్తారు అనేది చూడాల్సిన విషయం ఉంది. వాళ్ళు ఏం న్యాయం చేస్తారో చూద్దామని ఆగి ఉన్నాం. కేవలం కులం మధ్య గొడవ ఇది అభూత కల్పన. ఇది ఒకరి అభూత కల్పనలు. కులాల మధ్య గొడవ అయితే ఇది కేవలం మాదిగలు, వీళ్ళు మాదిగలు. ఇప్పుడు 4 సార్లు దాడి జరిగింది పల్లె మీద. 1 కాదు, 2 కాదు, 4 సార్లు దాడులు జరిగినాయి. వాళ్ళు సర్దిపుచ్చుకున్నారు, వాళ్ళు ఇంత బయటికి రాలేదు. ఆల్రెడీ ఒక అతను చచ్చిపోయాడు. వీళ్ళ మామను కొడుతుంటే వెళ్తా చచ్చిపోయి ఉన్నాడు. ఆయన భార్య వేసుకున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం అది. మళ్ళీ మొన్న ఇటీవలలో ఒక మహిళని కొట్టి చేనుకాడ గెట్టుకాడ కొట్టి ఎస్సీ కేసు పెట్టి రాజీ చేసుకున్నారు. మళ్ళీ ఏందండి, ఏమన్నాం ఇది? సిఐ గారుండి నేను చూసుకుంటానని చెప్పుకొచ్చావు. ఏం చూసుకుంటున్నావు నువ్వు? నీకు న్యాయం చేస్తానని చెప్పి ఏం న్యాయం చేసావు నువ్వు ఏం చేస్తావో చెయ్యి. తర్వాత దేవుడి ఇష్టం, నా ఇష్టం కాదు, అది మేమేం చేయలేము. ఇవాళ ఎన్నాళ్ళు ఉండదు. కేవలం ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే మీరు ఆఫీసర్లు అనేది 60 సంవత్సరాల సర్వీస్ మీది. 60 సంవత్సరాల సర్వీస్ చెయ్యండి. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలకు సర్వీస్ చేయొద్దు. 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు సర్వీస్ చేయొద్దు మీరు. తర్వాత ఎవరు వస్తారో ఎవరు పోతారో అది మీ ఇష్టం. న్యాయం చేయండి. డిఎస్పి గారైనా మీరైనా మీ ఇద్దరు న్యాయం చేయండి. ఒక తండ్రి లాంటి వాళ్ళు. ఇవాళ ఒక దళిత మహిళ ఇవాళ హోమ్ మినిస్టర్గా ఉంది. ఇవాళ దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉంది. నేను సోదరుని అనుకో, నువ్వేం చేస్తావో చెయ్యి, స్పందించు, నేను గర్వపడతాను. నువ్వు చేస్తావా మా సోదరులాగా? లేదు, నువ్వు కూడా పక్కన ఉంటావు. చెప్పు తల్లి, మా అమ్మ కదా తల్లి, సోదరి, నా తోడబుట్టిన అన్నయ్య అనుకో, చెయ్యి నాన్న. అమ్మా
నాకు ఆరోగ్యం బాగలేదు. ఇది దళితులమైన సమస్య అమ్మా, కులం కాదు, దళితులమైన సమస్య తల్లి. న్యాయం చెయ్యి. కాదు కాదు, కలెక్టర్ గారితో న్యాయం చెయ్యి, డిఎస్పి గారు న్యాయం చేయమను, వీళ్ళు న్యాయం చేయమను, సిఐ గారు న్యాయం చేయండి. హోమ్ మినిస్టర్ తల్లి నువ్వు న్యాయం చేయమ్మా, మాకు గర్వపడతాను. నీకు ఇవాళ మా దళిత మహిళ మాకు హోమ్ మినిస్టర్ ఉందని గర్వపడతాను తల్లి. నేను నా పేరు కొరసపాటి వెంకట్రావు, సామాజిక కార్యకర్తగా నేను ఇటీవల ఈ నెల 3వ తారీఖున ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో జరిగినటువంటి ఈ అట్రాసిటీ దాడి కంట్లం యేసుదాసు అనేటటువంటి అతను మరియు వారి బంధువులు కుటుంబ సభ్యుల మీద మొత్తం ఒక 4 మీద కర్రలు మారణాయుధాలతో దాడి చేసినటువంటి విషయం విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. దాని మీద మొట్టమొదటగా నేను స్పందించదలుచుకున్నటువంటి విషయం ఏమంటే, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో మాత్రమే జరుగుతున్నాయి అని చెప్పని ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా అగ్రకులాల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అగ్రకులాల చేతుల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి అగ్రకులపోళ్ళు కింది కులపోళ్ళని ఎప్పుడు కూడా కింది కులపోళ్ళ మీద దాడులు చేస్తూనే ఉంటారు. ఆ 3వ తారీఖు జరిగినటువంటి ఆ దాడి సోషల్ మీడియాలో, ఇతర వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఫోటోలు, వీడియోలు కూడా చూస్తే వాళ్ళు కర్రలతో దాడి చేసినట్టుగా, కొన్ని తలలు పగిలినట్టుగా, గాయాలు రక్తగాయాలు అయినట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కులంతో దూషించినట్టుగా కూడా బాధితులు చెప్తా ఉన్నారు. కులంతో దూషించలేదని, ఇది వ్యక్తుల మధ్య ఘర్షణ అని చెప్పని నిన్నటి ఒక వార్తాపత్రికల్లో, కొన్ని పత్రికల్లో లోకల్లో డిఎస్పి శ్రీనివాసరావు గారు ఒక ప్రకటన ఇచ్చాడు. శ్రీనివాసరావు గారు ఆ విధంగా ఇవ్వడం కూడా అది కరెక్ట్ అని మేమైతే భావించడం లేదు. ఎందుకయ్యా అంటే, ఈ దళితులు అని అంటే పాలక వర్గంలో ఉండేటటువంటి అగ్రకుల వ్యక్తులకి ఎవరికైనా సరే దళితుల్ని చిన్నచూపు చూస్తూ ఉంటారు. కులం పేరుతో తిట్టకుండా ఉండేటటువంటి ఏ అఘాయిత్యం ఎక్కడ ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. కాబట్టి కులం పేరుతో అక్కడ ఘర్షణ జరగలేదు, వ్యక్తుల మధ్య మాత్రమే ఘర్షణ జరిగింది అని చెప్పని ఆ విధంగా డిఎస్పి శ్రీనివాసరావు గారు ప్రకటన ఇవ్వడం అనేది చాలా శోచనీయము. అది కరెక్ట్ కాదని చెప్పని నేను భావిస్తూ ఉన్నా. ఇకనైనా ఈ దాడులు ఇంతటితో, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ ఇలాంటి దాడుల్ని అరికట్టే అవకాశం ఉందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను.